నయీం భూ అక్రమాలపై దాదాపు 1700 మంది బాధితులు భువనగిరి తహసీల్దార్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. బొమ్మాయిగూడలోని లక్ష్మీనరసింహ సొసైటీ పేరుతో తమ భూముల్ని తక్కువ ధరకే లాక్కున్నారని బాధితులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపైన ఆర్టీఓ భూపాల్ రెడ్డి కాసేపట్లో విచారణ చేపట్టనున్నారు. బాధితులకు సొసైటీ పేరుతో నయీం అనుచరుల పేరుతో కాజేస్తున్న భూముల్ని ప్రభుత్వం తిరిగి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. భువనగిరిలో నయీం భూ అక్రమాలపైన బాధితులు తహసీల్దార్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమ నుంచి అక్రమంగా లాక్కున్న భూములపైన తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, నయీం బాధితులను భువనగిరి తహసీల్దార్ ఎప్పుడు విచారించనున్నారు? గౌతమి, మరి కాసేపట్లో కూడా తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. మొన్న వాయిదా పడడంతో ఇవాళ పెద్ద ఎత్తున ఆర్టీఓ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మనం మొత్తమే చూసినట్లయితే భువనగిరి మండలం బొమ్మాయిపల్లిలో గతంలో 99లోనే వీళ్ళు దాదాపు 1700 ప్లాట్లు కూడా కొనుగోలు చేయడం జరిగింది. 2003 వరకు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. వీరంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వారు. కానీ 2004లో ఎవరైతే ఉన్నారో నయీం అనుచరులైనటువంటి పాషం శ్రీను ఒక 20 మందితో కలిసి వీరందరినీ కూడా బెదిరించి వీరికి పేరిట కాకుండా కూడా అక్రమంగా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని బాధితులను బెదిరించి పంపించినట్టు చెప్పారు. తీరా నయీం హతం కావడంతో బాధితులంతా కూడా మొన్న ఆర్టీఓ కార్యాలయానికి చేరుకొని కూడా వారిపై ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే బాధితులందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా 1500 బాధితులు వాళ్ళంతా కూడా కొన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్డీఓకు సమర్పించడం జరిగింది. మొత్తం మీద దీన్ని విచారణ ప్రారంభించగా మరి కాసేపట్లో కూడా తీర్పు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. బాధితుల పక్షానే తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక్కో బాధితుడు కూడా సుమారు 10 లక్షల వరకు మినిమం గా చూసినట్లయితే ఒక్కో ప్లాటు 10 లక్షల వరకు కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఇలా 1700 మంది బాధితులు ఉన్నారు. కానీ మొత్తం కూడా అక్రమంగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకుంది నయీం అక్క, అదే విధంగా బావమర్ది పేరిట కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని నయీం బంధువుల పేరిట ఉంది. దాన్ని మొత్తం కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్స్ ని కూడా రెండు కూడా పరిశీలిస్తున్నారు. బాధితులంతా కూడా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది.